ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు చర్చ్కి వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో దారిలో ఒక తుంటరివాడైన యవనస్తుడు ఒక పంజరంలో ఉన్న పక్షిని రకరకాల అవస్థలు పెడుతూ ఉన్నాడు. దాని ఈకలన్నింటినీ పీకేస్తూ ఆ పక్షి బాధపడుతూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ దృశ్యాన్ని చూస్తూ. ఆ పక్షి నాకు కావాలి, నాకు ఇస్తావా అని అడిగారు పాస్టర్ గారు. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, ఈ పక్షి చాలా ఖరీదైనది, మీకు ఫ్రీగా నేను ఇవ్వను అని చెప్పాడు. పాస్టర్ గారు అన్నారు, ఎంత ఖరీదైనా పర్వాలేదు, ఆ పక్షిని నా స్వంతం చేసుకోవాలని ఆశపడుతున్నానని. ఆ యవనస్తుడు చెప్పిన రేట్ను ఆ పాస్టర్ గారు ఇచ్చి ఆ పక్షిని తన స్వంతం చేసుకున్నాడు. స్వంతం చేసితో ఒక మాట చెప్పారంట, పక్షి, ఇప్పటి వరకు నువ్వు పంజరంలో ఒక బందీగా ఉన్నావు, అయితే ఇప్పుడు నువ్వు స్వేచ్ఛను పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆకాశంలో విహరించు, ఎగురు, నీ జీవితాన్ని ఆనందించు అని ఆ పంజరం యొక్క డోర్ ఓపెన్ చేయగానే ఆ కేజ్లోంచి పక్షి ఆకాశంలోకి హాయిగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. పక్షి పట్ల ఏ విధంగా వ్యవహరించారో యేసుక్రీస్తు ప్రభు కూడా నీ పట్ల నా పట్ల అదే కార్యాన్ని చేశాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. పాపంలో జీవించిన ప్రతి వ్యక్తి శిక్షను అనుభవించాల్సిందే, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిందే. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఎవరైతే తమ పాపాలను కడుక్కుంటారో, యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే తమ హృదయాల్లోకి అంగీకరిస్తారో వారికి నిజమైన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను యేసుక్రీస్తు ప్రభు దయచేయగలడు.